వివిధ రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి లెక్క తెలుగుదేశం హయాంలో కంటే వైసీపీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాయుడు చెప్తే అబ్బెబ్బే అప్పుడు విధ్వంసం జరిగింది, అధ్వాన్నం జరిగింది, అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని చెప్పి జనంలోకి వెళ్ళి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా మరొక అబద్ధపు కోట బద్దలైందనాలేమో. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివిధ రంగాల అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఇది. ఏకంగా కేంద్ర అంటే ప్రశ్నోత్తరాల సమయంలో వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. దాంట్లో వచ్చేటప్పటికి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ 2018-19 నాటికి 2,61,448 కోట్ల నుంచి 4,31,000 కోట్లు, టోటల్గా 12.97% ఎదుగుదల ఉంది. అట్లాగే మైనింగ్ అండ్ క్వారీయింగ్కి వచ్చేటప్పటికి